మనశంకర్ వరప్రసాద్ సినిమా ప్రమోషన్స్లో లిమిట్ క్రాస్ చేసిన నయనతార అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆర్టికల్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా గురించి ఏ న్యూస్ వచ్చినా కూడా విత్ ఇన్ మినిట్స్లో వైరల్ అవుతుంది కాబట్టి మరి అసలు ఏ విషయంలో ఆమె లిమిట్స్ని క్రాస్ చేశారు? సో మ్యాక్సిమం అందరూ తెలిసిందే, నయనతార గారు ఏ ఫిలిం చేసినా కూడా ప్రమోషన్స్కి అయితే ఆవిడ రారనమాట. సినిమా చేసాము వెళ్ళిపోయాం అన్నట్టు ఉంటారు. సో చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం కానీ, ఈవెంట్స్కి రావడం కానీ, స్పీచ్లు ఇవ్వడం కానీ ఇలాంటివి అయితే చేయరనమాట. మరి అనిల్ రావుపూడి గారు ఏ మ్యాజిక్ చేశారో తెలియదు కానీ ఈవిడైతే మాత్రం ప్రతి ప్రమోషన్కి పాల్గొంటుందన్నమాట. సినిమా బిగిన్ అయిన దగ్గర నుంచి ముందు ఇంట్రడక్షన్ వీడియో ఒకటి చేశారనమాట, ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటని చెప్పి. సో షూట్ స్టార్ట్ అయ్యే ముందు ఆ వీడియోలో ఆవిడ పార్టిసిపేట్ చేశారు. తర్వాత సెట్స్లో కూడా ఆయన కొన్ని వీడియోలు తీసుకున్నారనమాట ప్రమోషన్ పార్ట్ కోసం. సో రీసెంట్గా పలానా టైంకి రిలీజ్ అవుతుందని చెప్పి మళ్ళీ ఒక వీడియో వచ్చింది. సో ఆవిడ చాలా యాక్టివ్గా స్పాంటేనియస్గా మాట్లాడటం, సో సినిమాకి పలానా డేట్కి వస్తుందని చెప్పడం, రఫ్ ఆడించేద్దామని ఒక సైన్ పెట్టడం. సో ఈ విధంగా చూస్తుంటే ఏంటి చేంజ్ అని చెప్పి, అసలు ఎప్పుడూ చేయరు కదా నయనతార గారు ఇట్లాంటివి, ఈసారి ఏంట్రా బాబు లిమిట్స్ క్రాస్ చేశారన్న విధంగా మాట్లాడుకుంటున్నారు. సో ఏంటంటే అనిల్ రావుపూడి గారి సినిమా అంటే ఎవరైనా ప్రమోషన్ చేయాల్సిందే. సో మరి చిరంజీవి గారైనా సరే ఇంట్లో కూర్చునో లేదంటే ఏదో ఒకటి వీడియోలు అన్నీ ప్లానింగ్ అయితే చేస్తున్నారు. మరి ఇంకా జస్ట్ ఒక 9 days అయితే రిలీజ్కి దగ్గరలో ఉందన్నమాట. సో మరి ఈ టైంలో వాళ్ళు ఏమేమి చేస్తారు, ఎలాంటి కొత్త కంటెంట్ క్రియేట్ చేస్తారు ఏంటి అందరికీ కూడా ఆసక్తిగా ఉంది. మరి సినిమా ట్రైలర్ వచ్చాక ఇంకా మొత్తం అందరి థింకింగ్ మారిపోద్దని కూడా చెప్తున్నారు. సో నయనతార గారు ఈ సినిమాలో చాలా రోజుల తర్వాత చిరంజీవి గారితో నటించడం, అంతకుముందు సైరాలు నటించారనమాట. సో మళ్ళీ ఆయన ఈ సినిమాలు నటిస్తూ, అప్పుడు సైరాకు కూడా పెద్దగా ప్రమోషన్స్లో పాల్గొలేదు, కానీ ఇక్కడ మాత్రం అనిల్ రావుపూడి గారి సినిమా కాబట్టి అంటే ఆయన ముందే రాయించుకుంటారేమో హీరోయిన్లతో కూడా అగ్రిమెంట్లో సినిమాకి ప్రమోషన్స్ చేయాలని చెప్పి. సో లేకపోతే అంత ఈజీగా అయితే రారనమాట. మరి ఆవిడ ఏ కండిషన్తో ఒప్పించారో తెలియదు కానీ అనిల్ రావుపూడి గారికి అయితే అందరూ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నారా నయనతార గారి ఫ్యాన్స్ అంతా కూడా. ఆవిడని ఇలా చూడటం మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి. సో ఇంకా ఇది నయనతార గారు 2.1 అని చెప్పుకోవచ్చు అనమాట. మరి ఈ సినిమాలో ఒక హీరో గారికి లవర్గా భారీగా ఎలా యాక్ట్ చేస్తారు ఏంటి, సో మనశంకర్ వరప్రసాద్ గారిలో కామెడీ టైమింగ్ ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది, ఆ బాండింగ్ ఎలా ఉంటుంది, సాంగ్స్ ఇప్పటికే మనం చూసాం, మీసాల పిల్ల సాంగ్ కానీ, యురేకా సాంగ్ కానీ. సో మరి ఇక్కడ నెక్స్ట్ వచ్చే సాంగ్ కూడా ఇంకోటి ఉందంట. సో మొత్తం కూడా నయనతార గారికి ఫుల్ స్పేస్ అయితే దొరికింది ఇక్కడ ఫుల్గా యాక్టింగ్ చేయడానికి. మరి ఆ ప్రమోషన్స్లో కూడా చాలా బాగా పాల్గొంటున్నారు. మరి చూడాలి సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుంది సంక్రాంతికి.